నమస్తే సరోజదేవి గారు. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. మా టీవీ వారికి స్వాగతం. మా టీవీ వారి తరపున వచ్చిన మీకు నేను ఆల్రెడీ రోజు పెట్టుకున్నాను. సో ఈ రోజు మ్యాచింగ్. ఓకే. సరోజ గారు ఏమంటే పరిచయం చేస్తున్నారు ఈ రోజు? ఇవాళ నేను ఓట్స్ తో ఫ్రూట్ సలాడ్ పరిచయం చేస్తున్నాను. ఓట్స్ తో ఫ్రూట్ సలాడ్ ఇది చాలా హెల్తీ ఫుడ్. అందరూ కూడా ఇది పెద్ద చిన్న అందరూ కూడా ఇది తింటే చాలా హెల్తీ అంటారు మొత్తానికి. అది ఓకే. సో చూసారు కదండి, చాలా హెల్తీ ఫుడ్ ఓట్స్ తో ఫ్రూట్ సలాడ్. మరి ఓట్స్ ఫ్రూట్ సలాడ్ ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్తారా? పాలు, కస్టర్డ్ పౌడర్, ఇలాచీ పౌడర్, బెల్లం, ఓట్స్, జామ, దానిమ్మ, బనానా, యాపిల్, ఆరెంజ్, పపాయ, తేనె. ఓట్స్ ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా. మరి దాని తయారీ విధానంలోకి వెళ్లే ముందు మా ఊరి వంటలోని అందరూ మెచ్చిన వంటలో సరోజ గారు వచ్చిన బ్రేక్ తీసుకుందామా? ఓకే. వెల్కమ్ బ్యాక్ టు మా ఊరి వంట. ఈ ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ లో A, D and E విటమిన్స్ ఉన్నాయండి. మరి మీరు కూడా మర్చిపోకుండా ఇవన్నీ యూజ్ చేయండి. సరోజ గారు, కావాల్సిన పదార్థాలు చూసేసాం కాబట్టి అసలు ఆ పదార్థాలు వింటుంటేనే ఎలా ఉంటుందా, ఎలా తయారు చేస్తారా అని చాలా యాంగ్జైటీగా ఉంది. చాలా బాగుంటుంది. ఇది అందరూ కూడా మెచ్చుకునే వంట ఇది. సో మరి అందుకనే కదా మనం చేస్తున్నాం అందరూ మెచ్చిన వంటలో, అంతే కదండి? అవునా? ఓకే. సో మరి ప్రొసీజర్ చెప్తా. వెలిగించి పెడతాం. ముందు స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించాలి. బౌల్ పెట్టండి. బౌల్ ఫస్ట్ మిల్క్ వేస్తాం. ఇందులో ఎంత మిల్క్? అది ఎవరు ఎన్ని చేస్తారో దాన్ని బట్టి, ఆ క్వాంటిటీని బట్టి మిల్క్ ఎక్కువ వేయచ్చు, తక్కువ వేయచ్చు. కాచి చల్లార్చిన పాల లేకపోతే పచ్చి పాల? కాచిన పాలు. ఓకే. ఈ పాలు కొంచెం వేడవ్వాలి. కొంచెం పాలు వేడయ్యాక ఓట్స్ వేస్తాం. ఓట్స్ కూడా మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత అది అందులో వేస్తాం. ఐటమ్కి సరిపడా ఎవరు దీన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. సరోజ గారు, వీళ్ళందరూ మీ రిలేషన్స్? వీళ్ళందరూ మా ఫ్రెండ్స్. మా అమ్మగారు ఉన్నారు, మా సిస్టర్ ఉన్నారు. ఈవిడ మీ అమ్మగారా? అండి. మా సిస్టర్. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్, మా క్లాస్ లో ఉన్న ఫ్రెండ్స్ అనమాట. ఇంత చిన్న చిన్న ఫ్రెండ్సా అందరూ? అంటే మళ్ళీ సరోజ గారికి కోపం వస్తుందేమో. సరోజ గారు కొంచెం మీరు పెద్దవారు, మరి వీళ్ళందరూ కొంచెం మీకన్నా చిన్నవాళ్ళు. చిన్నవాళ్ళతో చిన్నవాళ్ళుగా, పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళుగానే. ఎక్కడుంటే అక్కడ అలా కలిసి అక్కడ అడ్జస్ట్ అయిపోతాను నేను. పాలు కొద్దిగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఓట్స్ వేస్తాం మనం. సరిపోతాయా? సరిపోతుంది. కొంచెం వాటర్, కొద్దిగా వాటరా? సో మనం ఒక పెద్ద కప్ తో ఒక హాఫ్ కప్ పాలు తీసుకున్నామండి. అందులోకి జస్ట్ ఒక 2 గరిటెల ఓట్స్ వేసాం అంతే. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు, కొద్దిగా కస్టర్డ్ పౌడర్ వేస్తాం. కస్టర్డ్ పౌడర్ కొద్దిగా, కొంచెం వాటర్ వేయండి. ఎందుకు ఇలా ఇందులో కస్టర్డ్ పౌడర్? కస్టర్డ్ పౌడర్ వేస్తే ఫ్రూట్ సలాడ్ చాలా టేస్ట్ గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కొన్ని స్వీట్స్ వాటిలో కూడా ఈ కస్టర్డ్ పౌడర్ వేస్తారు. అది వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. సో అయితే ఇప్పుడు మన ఫ్రూట్ సలాడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఓకే. ఇది వేడిగా తిన్నా బాగుంటుంది, ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చల్లగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. అవునా? 2 రకాలుగా ఎలా తిన్నా కూడా ఇది బాగుంటుంది. ఓకే ఓకే. సో మరి అది కూడా వేసేయాలా ఇప్పుడు? ఇది వేస్తున్నాం. మీరు ఇలాంటి వంటలు ఎక్కువ చేస్తారా, హెల్దీ ఐటమ్స్? మా ఇంట్లో అన్ని ఎక్కువ హెల్తీ ఐటమ్సే చేస్తాను. సో అందుకనే చక్కగా ఇంత హెల్దీగా ఉన్నారు మీరు కూడా. సరోజ గారు, థ్యాంక్ యూ. కొంచెం వాటర్ వేయాలి. వాటరా? ఇది గట్టిగా అవ్వకుండా చూసుకోవాలా? అంటే కొద్దిగా జారుగా ఉంటే సరిపోతుంది, అంత గట్టిగా అవ్వక్కలేదు. ఇప్పుడు బెల్లం వేస్తాం ఇందులో. బెల్లం షుగర్ కన్నా కూడా బెల్లము మంచిది అనమాట. షుగర్ ఎక్కువ తినకూడదు. బెల్లం ఎక్కువ తిన్నా కూడా పర్వాలేదు, బాగుంటుంది. బెల్లం ఎంత వేస్తున్నారు? కొద్దిగా హాఫ్ కప్. స్టవ్ కట్టి వచ్చి ఇప్పుడు బౌల్ తీసుకున్నాం. ఇందులో ఈ ఫ్రూట్స్ వేస్తాం. ఈ ఫ్రూట్స్ వేయాలా? 1 కప్ ఆపిల్, తర్వాత ఆరెంజెస్ ఇలాగే వేసేయాలా? కొద్దిగా విడదీసి వేయాలి. విడదీసి వేస్తే ఇందులో బాగా కలుస్తాయి అన్నమాట. అవునా? ఓకే.
సో చూడండి మరి 3 వేసాం కదా మనం. చాలు. బనానా వేసేయండి. బనానా ఇది కూడా 1 కప్. 1 కప్. పప్పాయ 1 కప్. సో మీతో చేస్తూ నేను కూడా ఈ ఐటమ్ నేర్చేసుకుంటున్నానండి. తప్పకుండా. నాకు కూడా చాలా హెల్దీ కదా ఈ ఐటమ్. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు హాఫ్ వేయండి ఇది. గోవా. సరోజ గారు మీరేం చదువుకున్నారు? నేను డిగ్రీ చేశాను. గ్రేడ్ 1 టీచర్ గా స్టేట్ గవర్నమెంట్ రిటైర్ అయ్యాను. ఆఫ్టర్ రిటైర్మెంట్ అంతా నేను సమాజ సేవకే అంకితం అయ్యాను. సమాజ సేవ ఓకే. అన్ని పాపా హోమ్ కి మెంబరు, జ్ఞానాపురం మదర్ తెరిసా హోమ్ లో మెంబరు, ఎలియన్స్ క్లబ్ లో మెంబరు, అలాగే లయన్స్ క్లబ్ లో మెంబరు. తర్వాత ఇక్కడ ఏఎం కాలేజీ వేరే అది ప్రేమ సమాజం ఉంది. ఆ ప్రేమ సమాజం వాటిలో మేము సర్వీస్ చేస్తూ ఉంటాం బాగా. అంటే ఎలాంటి సర్వీసెస్ ఉంటాయి? అంటే వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్ని మేము కొనిస్తూ ఉంటాం అన్నమాట. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అవి అన్ని చేస్తాం మేము. అసలు నిజంగా చాలా చాలా గొప్ప ఆలోచన అండి. సో ఎప్పుడు మన తిండి మన లైఫ్ ఇలా కాకుండా పక్క వాళ్ళకి సాయం చేద్దాం అన్న ఆలోచన రావడమే గ్రేట్. దాన్ని ఇంకా వీడు ఆలోచనలో పెడుతున్నారు కాబట్టి ఒక్కసారి సరోజ గారికి అందరూ క్లాప్స్. సూపర్ అండి, సూపర్. ఇప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ ఇందులో వేస్తాం. ఇలాచి పొడి. సో ముందుగా మనం చేసుకున్న ఓట్స్ బెల్లం వేసాం కదా, అందులోనే వేయాలి. ఇలాచి పొడి కొద్దిగా వేసండి. ఇది ఇప్పుడు ఇందులో వేస్తాం అన్నమాట. ఇందులో వేసేయాలా? దీనిలో వేస్తాం. ఇప్పుడు ఇదంతా ఇలాగా ఫ్రూట్స్ మీద బాగా కలిసిపోవాలన్నమాట. స్ప్రే అవ్వాలి ఇది ఇలాగా. అయిన తర్వాత దీనిలో కొంచెం హనీ వేస్తాం. బెల్లం వేసాం మళ్ళీ హనీ. హనీ అంటే కొద్దిగా హెల్త్ పాయింట్ లోని కొద్దిగా హనీ కూడా వేస్తాం. ఇలా చుట్టూ వేయండి. చుట్టూ వేయాలా? ఇలా తిప్పి వేయండి. నెక్స్ట్ ఏం వేయాలి ఇందులో? ఇప్పుడు గార్నిక్ కోసం దానిమ్మ గింజలు. ఓట్స్ తో ఫ్రూట్ సలాడ్ రెడీ. చూసారు కదండి సరోజ గారు తయారు చేసి చూపించిన ఓట్స్ ఫ్రూట్ సలాడ్. మరి ఓట్స్ ఫ్రూట్ సలాడ్ ని వేడిగా తిన్నా బాగుంటుందంట, చల్లార్చుకుని తిన్నా చాలా బాగుంటుందట. అలాగే చాలా హెల్దీ కూడా అండి ఇది. మరి ఇంత హెల్దీ ఐటమ్ మీరు చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. సో మరి ఐటమ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మరొకసారి చూసేద్దామా. ఓట్స్ ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఓట్స్, పాలు, బెల్లం, కస్టర్డ్ పౌడర్, జామకాయ, బొప్పాయి, ఆరెంజ్, అరటిపండు, యాపిల్, తేనె, ఇలాచీ పొడి, గార్నిష్ కోసం దానిమ్మ. ఓట్స్ ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని అందులో 1/2 లీటర్ పాలు పోసి అవి కాగాక 1 కప్పు ఓట్స్ వేసి కొద్దిగా నీళ్లు పోసుకుని ఆ ఓట్స్ ని ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో 1 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసి కొద్దిగా నీళ్లు పోసి అది కరిగాక ఆ కస్టర్డ్ పౌడర్ ని పాలలో వేసుకుని కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాలు కలిపాక 1/2 కప్పు బెల్లం కూడా వేసి అది కరిగేంత వరకు కలిపి కొద్దిగా ఇలాచీ పొడి చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుని దానిలో కొన్ని యాపిల్ ముక్కలు, కొన్ని కమలాకాయ తొనలు, కొన్ని అరటిపండు ముక్కలు, 1 కప్పు బొప్పాయి పండు ముక్కలు, 1/2 కప్పు జామకాయ ముక్కలు వేసి దానిపై ఓట్స్ మిశ్రమాన్ని వేసి స్ప్రెడ్ చేసి ఆ పైన తేనె వేసి దానిమ్మ గింజలు జల్లాలి. అంతే, ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన ఓట్స్ ఫ్రూట్ సలాడ్ రెడీ.